ఏమి వచ్చి కూడా చూడట్లేదు సార్. మాకు నీళ్లు లేవు, ఏమీ లేవు. పిల్లలందరూ జ్వరాలు వచ్చి అందరూ ఆగమైపోయారు సార్. ముసలోళ్ళు ఉన్నారు, చిన్న పిల్లల తల్లులు కూడా అక్కడ ఉయ్యాలు వేసుకొని ఊపుకుంటున్నారు సార్. అక్కడ ఒక బాత్రూములు లేవు, తినడానికి సరిగా వసతులు లేవు సార్. మళ్ళీ వాళ్ళు గవర్నమెంట్ మటుకు ఇంతవరకు ఏమీ వచ్చి ఇవ్వలేదు సార్. ఇంతవరకు అందరూ బయట వాళ్ళు వచ్చి సాయం చేస్తుంటే అన్నం కూడా ఇవాళ బయట నుంచి రోడ్డు మీద పెట్టించారు సార్. లోనకు రాని ఇట్లా గవర్నమెంట్ వాళ్ళు తినే అన్నం కూడా ఎందుకు తినేయట్లేదు వాళ్ళు? అక్కడే ఉండిపోతారో ఏమో, మళ్ళీ ఏరే ఊర్లకు దోలాలని అక్కడ వచ్చిన అన్నాలు కూడా రోడ్ల మీద పెట్టేశారు సార్. ఇలా రోడ్డు మీదే ఉన్నారు వాళ్ళు. లోనకు కూడా రాని ఇట్లా వాళ్ళు వీళ్ళ ఏరే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు పంపిస్తున్న వీళ్ళు ఏమి పంపిపోయిన వాళ్ళు కూడా పంపించద్దు, వాళ్ళు కూడా ఎండబెట్టి బయటికి పంపించాలని చూస్తున్నారు సార్. ఇన్ని విధాలుగా మిమ్మల్ని చిత్రహింసలు పెడుతున్నారా? బాగా ఇసులు పెడుతున్నారు సార్. బాగా చిన్నపిల్లలతో జ్వరాలు వచ్చి స్కూళ్ళు బంద్ అయినాయి, బ్యాగులు లేవు. ఒకవేళ బయట ఎక్కడైనా పోయి కిరాయిలు ఇళ్ళలో ఉండటానికి కూడా వస్తువులు లేవు సార్. బియ్యం లేవు, గ్యాస్ బండలు అన్నీ అల్లా పడిపోయినాయి, సామాన్లు అన్నీ అల్లా పడిపోయినాయి సార్. ఇవాళ 10 సంవత్సరాల తర్వాతకు వచ్చి మా అన్ని గూలిపేశారు. మీ రోజులు కళ్ళు కనపడలేదు సార్. వాళ్ళకి 10 సంవత్సరాల నుంచి రేకుల్లో ఉన్నప్పుడే పడేయచ్చు. 10 సంవత్సరాలు కష్టపడి మేము ఇల్లులు కట్టుకున్నాము. 10 సంవత్సరాలు చెమట వరచి కట్టుకున్న ఇల్లులు ఇలా పడేశారు సార్. మా ఇల్లులు మాకే కావాలని మేము అనుకుంటున్నాం సార్. సామాన్లు కూడా తీసుకోని సామాన్లు ఏమి తీసుకోలేదు సార్. మా గ్యాస్ బండలు అలా ఉండిపోయాయి, బియ్యం ఉండిపోయాయి. మేము చిన్న ఫ్యాన్సీ కొట్లెక్క పెట్టుకుంటే అవన్నీ పగల కొట్టేశారు. ఎవరు కాళ్ళే వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు 20 మంది ఇళ్ళలో జొరబడి వాళ్ళు కావాల్సిన వస్తువులు వాళ్ళు తోలుకొని వెళ్ళిపోయారు సార్. మా ఇళ్ళకి కూడా మా వస్తువులు చేరలేదు సార్. మేము అక్కడ దగ్గర భవన కాడ ఉంటాయి, అక్కడ పోయి తీసుకో అన్నారు, కానీ అక్కడ పోయి చూస్తే మా వస్తువులు కూడా లేవు సార్. వాళ్ళకి ఎవరైనా వచ్చితే వాళ్ళకి వస్తువులు తీసుకున్నారు. పోలీసు వాళ్ళు 20 మంది వచ్చి మమ్మల్ని ఏ వస్తువులు తీసుకోవాలి, కనీసం బంగారం, ఎండి వాళ్ళు ఏమన్నా ఉన్నాయి కానీ అవి కూడా వెతుక్కోవడానికి ఛాన్స్ లేకుండా పడేశారు సార్.